గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు అయితే సన్ రైజ్ బీచ్కి అయితే వచ్చాం. బట్ సన్ అయితే లేట్గా వచ్చింది, పైన వచ్చింది, రావడం పైన వచ్చింది. ఎందుకంటే ఈరోజు మొత్తం స్నో బాగుండేది, చలి బాగుంది. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. వేవ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి, చూసి అర్థమే ఉంటుంది. అసలు మా పక్కన అయితే ఎవ్వరు లేరు. Walking down the streets, feeling the breeze. In the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. ఇప్పుడైతే మనం అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే రాక్ బీచ్కి వచ్చేసాము. రాక్ బీచ్లో అయితే మొత్తం అలా తప్పుతాను, మొత్తం మనమైతే మొత్తం కెమెరా బట్టి ఆమా చేస్తాను కదా, మనం ఏమన్నా. ఇప్పుడైతే మనకి ఫోటోషూట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే ప్యారడైస్ బీచ్కి వెళ్దామని వస్తున్నాయి. వీళ్ళైతే చేపలు తీసుకొని వస్తున్నారు. ఈరోజు అయితే సండే మార్కెట్ అంట పాండిచ్చేరిలో. మార్కెట్ చూస్తే మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 దగ్గరకు వచ్చింది. చూడొచ్చు మీరు, మొత్తం బొరాన్ అంటున్నారు. అయితే మనమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసినాం, ఇక్కడ వెళ్తున్నాం. అయితే మనమైతే హిడెన్ బీచ్కి వచ్చాము. ఇప్పుడే చూస్తున్నారు, ఇదే మొత్తం హిడెన్ బీచ్ అంటే. అదే హిడెన్ బీచ్లో అయితే మనం బైక్ పార్కింగ్ చేసి ఈచ్ బైక్ 20 రూపీస్ తీసుకున్నారు. షాపింగ్ చేద్దామని వచ్చినాం. హ్యాట్ అయితే కొనలేదు, జస్ట్ అక్కడ పెట్టుకున్నాం వీడియో కోసం. హిడెన్ బీచ్ మ్యాప్ అంట, చూసాదనిపోతే క్లియర్గా. ఇక్కడైతే వాటర్ గేమ్స్ జరుగుతున్నాయి. జిప్ లైన్ అయితే వెళ్తుంది. మొత్తం ర్యాంచో ఉత్తుకుండా మొత్తం. ఇక్కడ ఒక షాప్ అక్క అయితే మనకు లగేజ్ పెట్టుకోమని చెప్పింది, ఫ్రీగానే పెట్టుకోమని చెప్పింది. ఇదైతే లగేజ్ పెట్టుకొని అయితే మేమైతే షార్ట్స్ ప్యాంట్స్ అని వేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోతాను, ఫ్రీ మనకంత సౌక. అయితే ఇక్కడ బీచ్కి వచ్చేసాం, హిడెన్ బీచ్కి అయితే వచ్చినాం. రైట్ సైడ్లో అయితే టాయిలెట్స్ ఉంటాయట, చేంజింగ్ రూమ్ అంట, గేమ్ జోన్ అంట, గార్డెన్ అంట, అయితే క్యాంటీన్ ఉంటుంది. ఓ ఇది బాగుందండి. ఎందుకు గట్టిలో అర్థం కావట్లేదు దేనికోసం. బీచ్కి అయితే ఒక లుక్ లాగా. అయితే కెమెరా నాట్ అలౌడ్. ఇన్ కేస్ కెమెరా అయితే 500 పే చేసి కావాలంట కెమెరాకి. గైస్ ఈ బీచ్ అయితే ఇక్కడ నుంచి అక్కడికే ఉంది, అంటే ఇక్కడే ఉన్నారు జనాలు. ఈ మధ్యలోనే ఫుల్ జనాలు ఉంటున్నారు. అయితే ఒకసారి అటు నుంచి ఒక రౌండ్ వేద్దాం. పరస్కాలు ఆడతారు ఇది మొత్తం పోరాడు. మనల్ని అయితే అసలు అటు సైడ్ ఓనియట్లే అన్న. ఈ అన్నాడు కదా, ఈ అన్న అయితే లైన్ ఉంది, ఈ లైన్ దాడనియట్లే, లోపలే ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, మళ్ళీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా, చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. అట్లా ఫోటోలు కూడా చేయట్లేదు కదా. ఇక్కడ లైన్ ఉంది, ఈ లైన్ నుంచి ఏంటంటే మళ్ళీ అక్కడ ముందు ఒక లైన్ ముందు ఇంకే ఉంది. పీక పడుకోవచ్చు పీపీ అని అంటాను. అయితే ఫ్యాన్స్ అంటే ఎట్లుంటుంది బాగుంటుంది, అలా ఉంటుంది కదా. ఈ సంతాప్తి ఇక్కడనే ఉన్నది చూడండి, చేయలేదు ఇంటి పక్కన. ఒక 5 నిమిషాల తర్వాత వస్తాడు, మళ్ళీ వచ్చి లోపల రారా బాబు అని వీళ్ళందరూ చెప్తాడు. అటు అయితే ఇప్పుడు బీచ్ నుంచి అయితే బయటకు వచ్చాను. బీచ్ బయటకు వచ్చినాక అయితే ఇక్కడ అయితే వాష్రూమ్స్ ఉన్నాయి వెనకాల. వాష్రూమ్స్ అయితే పే అండ్ యూజ్ అయిందా, మొత్తం కమర్షియల్ అయిపోయినాయి బీచ్లో కదా. ఇదైతే లాకర్ రూమ్, ఈచ్ బ్యాగ్కి 1 అవర్కి 50 రూపీస్ అంట. మనం అయితే ఇప్పటికి వచ్చేసి விவசாயம் வெரைட்டிஸ் வேணும்னு பார்த்துக்கோங்க. நிறைய வெரைட்டிஸ் இருக்குது, எல்லாமே நல்ல மீனா, எல்லாம் ஃப்ரெஷ்ஷு. நீங்கள் பார்த்துக்கோங்க சார். இது வந்து நம்ம ஊரில் ஓரா சொல்லுவாங்கல்ல அதுங்கண்ணா. இது வந்து பாப்லேட்னா, ఇది வந்து కొడువానా. ఎత్తన మీల్ గైస్ మనం అయితే ఇప్పుడైతే ఫుడ్ అయితే చెప్పిన ఒకటి రైస్ అయితే 80 రూపీస్ అంట. 80 రూపీస్కి ఒక కర్రీ, చికెన్ ఆర్ ఫిష్ కర్రీ అంట, దాంతోపాటు ఒక సాంబార్ ఫ్రీ.
ఫ్రై చేస్తాను. మనం బ్యాగ్లో పెట్టుకున్నాం కదా, అక్క చెప్పి మా తమ్ముళ్ళే మంచిగా మొమ్మాట లేకుండా తినండి, మనలో మంచిగా పెడతామని చెప్పింది అక్క అయితే. అక్క అయితే మన కోసం స్పెషల్గా చూస్తుంది. మనతో ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ప్రాన్స్. ప్లేట్ అయితే మనం అయితే చికెన్ కర్రీ విత్ గ్రేవీ అయితే ఆర్డర్ చేస్తాం. ఇది ఎట్లుందో టేస్ట్ చేసి ఇంకిద్దరికి ఏం తీసుకోవాలంటే మేము డిసైడ్ అవ్వాలి. అక్కడ సరే ఓకే షాపింగ్. ఇప్పుడైతే మనమైతే ఈడెన్ బీచ్లో అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. మంచిగా చేపలు కొడతాడు మంచిగా తిన్నా, కానీ అక్క గిన్నెల గింత చికెన్ కూర ఇచ్చింది, దానికి 100 తీసుకున్నాను అక్క. అదే అర్థం కాలేదు, అంత బాగానే ఉంది. తమ్ముడు మంచిగా వస్తుంది, కానీ లాస్ట్ తమ్ముడు ప్యాకెట్ అని 100 వచ్చింది దానికి. అంత బాగానే ఉంది టేస్ట్. లాస్ట్ చేపలు పెద్ద చేపలు చూసాం కదా, చేపలు అయితే టేస్ట్ ఏం లేదు, కానీ ప్రాన్స్ మరి అయితే ప్రాన్స్ కర్రీ అయితే మామూలుగా లేదు, మస్తు ఉంది. రోడ్ అయితే ఇట్లున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్యారడైజ్ బీచ్కి అయితే రీచ్ అయినాం. పార్కింగ్ అయితే బండి పెట్టి లోపలికి వెళ్తాం. ఏదైతే టికెట్ తీసుకున్నాం ఇప్పుడే, ఈచ్ పర్సన్ 70 తీసుకున్నారు. ముందుకైతే వెళ్తున్నాం. చేద్దామని అడిగినాం, అడిగితే మాత్రం 500 అంటున్నాడు. ఎంతసేపు అంటే 1 కిలోమీటర్ అంట పైన. మీరు వచ్చారు. మనమైతే ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వచ్చినాం. మీరు బీచ్ చూసినట్టయితే మొత్తం పొంగుదాని. Boy, boy, oh yeah, abre Cristo mi more. Boy, boy, oh yeah, abre Cristo mi more. Igor Rosa di Ari tu carta, abre Cristo mi more. ఇప్పటివరకు అయితే మనం బీచ్లో ఎంజాయ్ చేసినాం. మంచిగా వర్షం వచ్చిన మధ్యలో లోపలికి వచ్చినాం. మళ్ళీ పోయినాం, ఫోటోలు దిగినాం, అంతా దుబ్బ ఎగిరినాం, పొక్కిలు వేసినాం మొత్తం బీచ్ని. చిన్న ఇప్పుడైతే షవర్ బాత్ అయిపోయింది. షవర్ బాత్ అయిపోయినాక చూసినట్టయితే ఫుల్ వర్షం పడుతుంది. నేనైతే వస్తున్నప్పటి నుంచి వర్షం పడుతుంది. ప్యారడైజ్ నుంచి సిటీలో కూడా బాగా పడుతుంది. బాగా ఒక 10-20 మినిట్స్ అయినాం. బట్ మనకైతే ఇప్పుడు ట్రైన్ ఉంది, మళ్ళీ 9:30కి ట్రైన్ ఉంది. టైం అయితే 7:30 అవుతుంది. మనం బండి అప్ప చెప్పి చర్చ్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చిక్ చిక్ చిక్. ఆపోజిట్లో ఉన్నాం. దోశ అయితే మస్తు పెద్ద ఉంది, దీనికి 35 రూపీస్ అంట. మనకి తాతనైతే ఫస్ట్ తమిళ్లో మా ఫ్రెండ్ మనకు అర్థం కాలేదు, మళ్ళీ తర్వాత తెలుగులో మా ఫ్రెండ్ సర్ప్రైజ్ చేసిండు. మనం అయితే ఇప్పుడు దోశ తినైతే స్టార్ట్ అయినాం. బండ్లు అయితే ఇచ్చేసినాం. బండ్లకి అయితే మంచికి 2000 అయినాయి. 2 బైక్స్ 2 days అని చెప్తాను కదా. 500 అడ్వాన్స్ పెట్టుకుని ఇచ్చేసిండు. మనకు స్టార్ట్ అయిపోయాం. 9:30కి ట్రైన్.